ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మావయ్య గారిని హత్య చేసుంటారు? రేపటితో మీ బెయిల్ ముగుస్తుందని, రేపు మళ్ళీ మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటారని చెప్పమన్నారు మేడం. వదిన బెయిల్ గురించి ఆలోచిస్తున్నావా కేదార్? అవును దాత్రి, రేపు సాయంత్రం లోపు మనం నిజం కనుక్కుని నేరస్తుడు ఎవరని తెలుసుకోవాలి. లేకపోతే అక్క పరువుతో పాటు కంపెనీ కూడా చేజారిపోతుంది. వదిన బాధ, ప్రేమ, త్యాగం ఇవన్నీ ఇంట్లో వాళ్ళకెందుకు కనిపించట్లేదు కేదార్? అరే, మధ్యలో వచ్చిన మనకి ఇంతలా అర్థమవుతుంటే మరి వాళ్ళెందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళు అక్కని పక్కన పెట్టి ఆస్తిని కోరుకున్న ప్రతిసారి అక్క పడే బాధ వాళ్ళకు అర్థం కావట్లేదు దాత్రి. వదిన ప్రేమ ఇచ్చి ఇచ్చి అలసిపోయిన రోజే ఇంట్లో వాళ్ళకి వదిన ప్రేమ విలువ తెలుస్తుంది కేదార్. చెయ్యని తప్పుకి అక్క శిక్ష అనుభవించబోతోంది. అక్కని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు దాత్రి. ఎవరు చంపారో తెలీదు, ఒక్క క్లూ కూడా లేదు. ఇవన్నీ చూస్తుంటే అక్కని కాపాడుకోగలమనే నమ్మకమే చచ్చిపోతోంది. గుర్తుందా కేదార్, మనమిద్దరం బెస్ట్ టీం. ఎంతో మంది నిర్దోషుల్ని కాపాడాం, దోషుల్ని న్యాయస్థానం ముందు నించోబెట్టాం. అలాంటిది కష్టం ఇవాళ మన ఇంటి వరకు వచ్చింది, మనం ప్రేమించే వాళ్ళ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకెంత మనోధైర్యంతో ఉండాలి? ఆగిపోయిన చోటే ఆరంభిద్దాం కేదార్. నేరం చేసిన ప్రతివాడు తెలివిగా తప్పించుకుంటున్నాను అనుకుంటాడు, కానీ ఖచ్చితంగా ఎక్కడొక్కడ తప్పు చేస్తాడు. మనం ఆ తప్పుని వెతికితే చాలు, ఆ తప్పే మనల్ని నేరస్తుల దగ్గరికి తీసుకెళ్తుంది. ముందు మనం యువరాజు, కమలాకర్ మావయ్య అక్కడికి ఎందుకు వచ్చారో కనిపెడితే వాళ్ళు బాబాయ్ గారిని చంపారో లేదో తేలిపోతుంది. అయితే రేపు పొద్దున్నే ఒకసారి సురేష్ బాబు వాళ్ళ ఇంటికెళ్ళి చూద్దామా? మన వాళ్ళు మిస్ చేసిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయేమో, అవేమన్నా మనకు తెలిస్తే అక్కని రిలీజ్ చేయించడానికి అవి ఒక ఆధారం అవుతాయి. నేరం మన కళ్ళ ముందున్నట్టే నేరస్తులు కూడా ఉన్నారు. మధ్యలో ఒక చిన్న పరదా ఉంది, దాన్ని రేపటితో ఎలాగైనా తొలగించి వదిని కాపాడుకుందాం. రేపు అసలే చాలా పనులున్నాయి కాబట్టి ఈ ఆలోచన నుంచి విరామం తీసుకుని వెళ్ళి పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.